జోహార్ కామ్రేడ్ నాగన్న. కామ్రేడ్ నాగన్న పాటలని నా చిన్నప్పటి నుంచి ఇక్కడనే మా హాస్టల్ అందరూ సాధారణంగా ఏమనుకుంటారంటే తెలంగాణ స్వామి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అని కొంతమంది మనవాదులు బురదేస్తూ ఉంటారు. ఈ మాదిర్పురం అని ఖమ్మం జిల్లా నుంచి జస్ట్ ఒక 25 కిలోమీటర్లు మరిపేట బంగ్లా దగ్గర ఉంటుంది. నా క్లాస్మేట్స్ వచ్చిండు చిన్నప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా. మహిబాద్ నుంచి మరిపేట దాకా మాకు అప్పుడు బస్సు సౌకర్యం లేకపోతే జీబులలో ఆటోలలో మేము పోయేది. మా ఊరు పక్కన ఉన్నటువంటి మీరు ఎప్పుడు యోచనన్న పాటల్లో కానీ, యశ్పాలన్న పాటల్లో కానీ, మానుకోట ప్రసాద్ అన్న పాటల్లో కానీ, మన సాకి అంటారు వెంకన్న పెద్దెంకన్న పాటల్లో కానీ ఈ వినేటువంటి పేర్లు ఊర్లు ఇవన్నీ మా పక్కనే. గుండాల కావచ్చు, కోడిపూస తండ కావచ్చు, మొట్ల తండ కావచ్చు, గొరిమిల్ల కావచ్చు, పెత్తలగడ్డ కావచ్చు, బయ్యారం కావచ్చు, ఇల్లెందు కావచ్చు, ఇవన్నిటి మధ్యలో నేను పుట్టడం అనేది నేను చేసుకున్నటువంటి భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడే ఒక యోచన పుట్టాడు, అక్కడే ఇదే ప్రాంతంలో నాగన్న పుట్టాడు, ఇదే ప్రాంతంలో కంచేలయ్య సార్ పుట్టాడు, ఇదే ప్రాంతంలో ఎంకన్న పుట్టాడు, జయరాజన్న పుట్టాడు. ఇలా వందల వేల మందికి ఎంతోమందికి జన్మనిచ్చినటువంటిది ఈ ఖమ్మం జిల్లా. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా మీద కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడాడు. బయ్యారము గడ్డరా అది ఎర్ర ఎర్రని నేలరాని నాగన్న పాటని పెరిగిన వాళ్ళు. సో ఆ పాటల ప్రభావం మా మీద పడ్డది. కాబట్టి నాగన్న గొంతు ఇంకెవరికి రాదు. మేము ఆ పాటని పెరిగిన వాళ్ళు. ఇప్పటికీ మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పిలుస్తారు, నేను వెళ్ళలేదు. కానీ మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు మేము వస్తుంటే ఎదురయ్యాడు. ఎందుకంటే మేము కలుసుకోలేదు, కానీ పాట అలా కలిపింది. సో అంత గొప్ప గొంతున్నటువంటి నాగన్న ప్రభావం అలాంటి వాళ్ళ మీద పడ్డది. కాబట్టే ఈరోజు మేము అనువాదులతో ఇంతగా కొట్లాడుతున్నాం. నాగన్నలో నాకు బాగా నచ్చేది ఏంటంటే మాకు స్వార్థం ఉన్నది, ఓపెన్గా చెప్పుకోవాలి. మాకు ఎమ్మెల్యేలం కావాలి, ఎంపీలం కావాలి, ప్రజాప్రతినిధులం కావాలని మాకు స్వార్థం ఉన్నది. సొంత ఆస్తి ఉంటే స్వార్థం పెరుగుతుంది, స్వార్థం ఉంటే సంపద మీద ఆశ పెరుగుతుంది, సమాజాన్ని దోచుకుంటాం. కాబట్టి మార్క్స్ చెప్పినట్టు సొంత ఆస్తి ఉండకూడదు, మనకెంత కావాలో అంతే ఆస్తి ఉండాలనేటువంటి సూత్రాన్ని కడదాకా ఆచరించి బతికినటువంటి వ్యక్తి అరుణోదయ నాగన్న ఒక్కడే. అది ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి చాలామంది అనుకుంటారు మెడికల్ ఇక్కడికి ఎందుకు ఇచ్చారని. ఆయన శవాన్ని నేను చనిపోయిన తర్వాత నా బాడీని మెడికల్ స్టూడెంట్స్ కోసం ఇస్తే రీసెర్చ్ కోసం ఉపయోగపడుతుంది, ఒక గొప్ప సామాజిక స్పృహతోని, ఒక గొప్ప ఆలోచనతో దానం చేశాడు. అదే ఊర్లలో అయితే నా కొడుకు, నా బిడ్డో, నా కొడుకు ఆఖరి శుభ్రాన్ని చూసుకొని మా పొలంలో పెట్టుకొని, మా బాయికట్ట పెట్టుకొని ఏడుస్తారు. కానీ వాళ్ళ కుటుంబం కూడా సమాజానికి ఆదర్శంగా నిలబడి వందలాది విద్యార్థులకు ఆయన బాడీని కూడా ఆదర్శంగా ఇవ్వగలిగారంటే అది ఆయన నేర్చుకున్నటువంటి గొప్పతనం. నాగన్న పాటకు, నాగన్నకు ఎప్పటికీ మరణం లేదు. మనం చూసాం సద్దాం హుస్సేన్ మీద నాగన్న పాట పాడితే ఆయన కొడుకు కూడా అజయ్ కూడా అద్భుతంగా సద్దాం హుస్సేన్ నీకు సలాములో లాల్ సలాములో, మా యుద్ధ వీరుడా నీకు సలాములో లాల్ సలాములో అనేటువంటి పాట నాగన్న కొడుకు పాడాడు. నాకు తెలియదు ఆయన పాడిన విషయం కూడా. తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఒకనొక సందర్భంలో యోచనతో మాట్లాడుకుంటూ అన్న నాగన్న లేనప్పుడు అంటే అజయ్తో పాడిపిస్తే బాగుంటుంది అన్న అంటే, నిజమే తమ్ముడు అని ఆళ్ళకోశ పుస్తకంలో, మన యోచన రాసిన ఆళ్ళకోశ పుస్తకంలో ఆయన టైటిల్ సాంగ్గా కాకమ్మ ఓ కాకమ్మ అనేటువంటి పాట ఉంటుంది. ఆ పాటని అజయ్తో పాడిపించిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడే నేను నాగన్నని అంటే దగ్గరగా పరిచయం కావడం, ఆళ్ళకోశ సుమారు 10 సంవత్సరాలు అయిందనుకుంటా ఆళ్ళకోశ పుస్తకం అప్పుడు నాగన్న చూశాను. సో నాగన్నకు, నాగన్న పాటకు మరణం లేదు. నాగన్న ఆశయాలను మేము అందరం సాధిస్తాం. అందులో భాగంగానే మా ద్రవిడ బహుజన సమితి నాగన్నను గౌరవించింది, గౌరవిస్తాం. వాళ్ళ కుటుంబానికి కడదాకా అండగా ఉంటాం. మా ప్రగాఢ సానుభూతిని వీసీకే పార్టీ తరఫున తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్, లాల్ సలాం, జై భారత్.